వాళ్ళ వాటర్తో కుల్చా చూద్దామండి. గోధుమ పిండి తీసుకున్నాను. యాక్చువల్గా దీన్ని మైదా పిండితో చేస్తారు, నేను గోధుమ పిండితో చేయాలని చేస్తున్నాను. 1.5 కప్పు గోధుమ పిండి, నెక్స్ట్ ఏమో 2 స్పూన్స్ పెరుగు, కొంచెం ఏమో ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసేసి ఫస్ట్ మిక్స్ చేసేయాలండి. పిండిలో వేసేసి తర్వాత వాటర్ పోసుకుంటే కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట. మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోకుండాను ఇలా జారుగా ఉంటే కనుక అందులో మనం స్టఫ్ చేయడానికి ఆలూ కర్రీ అండి. ఆలూ ఉడికించేసి ఒక 3 ఆలూస్ తీసుకున్నాను అనమాట. అందులో నేను ఎక్కువ మసాలాలు ఏం వేయలేదండి. కొత్తిమీర బాగా వేసాను, తర్వాత ఏమో పచ్చిమిరపకాయలు వేసాను, చాట్ మసాలా వేసాను, కొంచెం ఉప్పు వేసాను అనమాట. కలరింగ్ కోసం కొంచెం పసుపు వేసాను. ఇంతేనండి, ఇంతకన్నా వేయలేదు. బాగుంటుంది. ఆనియన్ అవి వేసుకునేవాళ్ళు వేసుకోవచ్చు. ఇలా మసాలా పెట్టేసేసుకుని మనం ఏంటంటే అందులో స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. గుండ్రంగా రౌండ్గా చేసేసుకుని నెక్స్ట్ ఏంటంటే పెనం మీద ఫస్ట్ ఆయిల్ వేసేసి తర్వాత దీన్ని మనం ఈ కుల్చాను వేయాలన్నమాట. దీని మీద కొంచెం మనం ఏంటంటే నల్ల నువ్వుపప్పు అవి కొత్తిమీర కూడా పైన అద్దుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అదేంటంటే తినడానికి చాలా మంచిది, నెక్స్ట్ ఏంటంటే చూడడానికి కూడా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. వాటర్ పోసి చాలా పొంగి అసలు అతుక్కోదండి. పెనానికి అతుక్కుపోతుందా అట్టులాగా అయిపోతుందా అని ఏమీ అనుకోవద్దు. ఇట్లా వాటర్ పోసి చేయండి, బాగా పొంగి బాగా వస్తుంది. కాకపోతే ఏంటంటే పిండి కలిపిన తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు వదిలేయాలన్నమాట, వెంటనే చేయకుండా. ఈ లోపల మనం ఏంటంటే ఈ కర్రీకి కావాల్సినవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కనుక టైం కూడా మనం వేస్ట్ చేసినట్టుగా అనిపించదు. ఇట్లా వాటర్ పోయడం, దాన్ని వేసేయడం అండి, పైన మూత పెట్టేసాడు అనమాట. కాకపోతే ఒక 2 మినిట్స్ దాకా దాన్ని ఏమీ కలపద్దు. మధ్యలో తీసేస్తే కనుక చిరిగిపోయినట్లుగా వస్తుంది అనమాట. ఏమొద్దు, అడుగుని మాడడం ఏముండదండి. మీడియం టు సిమ్ అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి.